హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఐ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం హిందీలో మన ఎదుటివారిని ఏదైనా ఒక పని చెయ్యొద్దు అని చెప్పడం ఎలా, అంటే తినొద్దు, త్రాగొద్దు, వెళ్ళొద్దు, రావద్దు, ఇలా వద్దు అని చెప్పడం ఎలా, కొద్దిగా పొలైట్గా రావద్దండి, వెళ్ళొద్దండి, తినొద్దండి ఇలా చెప్పడం ఎలా, అలాగే తినకండి, వెళ్ళకండి, వెళ్ళకు ఇలా చెప్తుంటాం కదా, ఇలా చెప్పడం ఎలా, అంటే పొలైట్గా చెప్పడం, అలాగే ఇంపొలైట్గా వెళ్ళొద్దు అని ఆర్డర్స్ వేయడం ఎలా, ఇవన్నీ కూడా నేర్చుకోబోతున్నాం. సో చాలా చాలా ఉపయోగపడే వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలోని కంటెంట్స్ అన్ని మనం మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ బుక్లో మీరు ఈ బుక్ మీ దగ్గర ఉన్నట్టయితే, ఆల్రెడీ మీరు బుక్ పర్చేజ్ చేస్తున్నట్టయితే పేజ్ నెంబర్ 22 అలాగే 23, పేజ్ నెంబర్ 22 అలాగే 23 ఈ పేజెస్లో మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్న లెసన్ అంతా కూడా ఉంటుంది. సో చూస్తూ ఈ లెసన్ వినండి, చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. మీరు ఇంకా బుక్ తీసుకోకపోయినట్టయితే వెంటనే ఆర్డర్ ఇవ్వండి. ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్. తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్. తెలుగు స్టేట్స్లో చాలా ఫేమస్ బుక్ ఇది. ఇప్పటికే కొన్ని వేల కాపీస్ మేము సేల్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు ఈ బుక్ ద్వారా హిందీ నేర్చుకోగలుగుతున్నారు. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి తలుపు తెరవద్దు, ఒక బయట దోమలు వచ్చేస్తాయి, తలుపు తెరవద్దు ఓకే అని చెప్పాలనుకోండి. తలుపు తెరవద్దు అని చెప్పడం ఎలా చెప్తాం? తలుపు తెరవమని చెప్పడం మనకు తెలుసు. మనకంటే బాగా చిన్నవాళ్ళు అనుకోండి, దర్వాజా ఖోల్ అంటాం, దర్వాజా ఖోల్ అంటాం, అంటే తలుపు తెరువు. అదే తలుపు తెరువుము అని చెప్పాలనుకున్నప్పుడు దర్వాజా ఖోలో అంటాం. అదే తలుపు తెరవండి అని చెప్పాలనుకున్నప్పుడు దర్వాజా ఖోలియే అని చెప్తున్నాం కదా. మరి తలుపు తెరవద్దు అనడానికి ఏం చెప్తాం? అంటే వద్దు అనడానికి ఏం చెప్పాలి అనేది హిందీలో మనకు తెలిసి ఉండాలి. వద్దు అని చెప్పాలనుకున్నప్పుడు మనం మత్ అనేది యూజ్ చేస్తాం. మా త మత్. మత్ అంటే అర్థం ఏంటి? వద్దు అని అర్థం అనమాట. ఓకే, దర్వాజా ఖోల్ మత్ లేదా మత్ ఖోల్ అన్నాం అనుకోండి, తెరవద్దు అని స్ట్రాంగ్గా చెప్తున్నాం. అదే మత్ ఖోలో అన్నాం అనుకోండి, తెరవద్దు అని కొద్దిగా పొలైట్గా చెప్తున్నాం. దర్వాజా మత్ ఖోలి అంటే అర్థం ఏంటంటే తలుపు తెరవద్దండి, తలుపు తెరవద్దండి. ఓకే, ఇప్పుడు మైక్ ఆన్ చేయొద్దు. ఓకే, మత్ చాలుకర్నా అంటే ఆన్ చేయడం అనమాట. ఆ చాలుకర్నా అంటే ఏంటి? ఆన్ చేయడం. మత్ చాలుకర్ ఆన్ చేయొద్దు అంటే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మైక్ ఆన్ చేయొద్దు అని స్ట్రాంగ్గా చెప్పేటప్పుడు మైక్ చాలు మత్కర్ అని చెప్తాం. ఓకే, అదే కొద్దిగా పెద్దవాళ్ళని మైక్ చాలు మత్కరో అంటే మైక్ ఆన్ చేయొద్దు. ఓకే, మైక్ చాలు మత్ కీజియే, మైక్ ఆన్ చేయొద్దండి, మత్ కీజియే. ఇలా మత్ అనేది ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారో ఏదైనా ఒక పని చెయ్యొద్దు అనే అర్థంలో మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే, చాలు కరో, చాలు మత్ కీజియే. ఓకే, ఇలా మనం చెప్పొచ్చు. క్లియర్ ఎంతవరకు? పేజ్ నెంబర్ 22లో మీరు చూసినట్టయితే మత్ అంటే వద్దు అని అర్థం వస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఏ వద్దు? ఇది మనకి ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఏదైనా ఆఫర్ చేస్తున్నారు, ఇది తినమని ఏదో ఆఫర్ చేస్తున్నారు, లేదా ఏదో ఇస్తున్నారు, ఏదో వస్తువు ఇస్తున్నారు మనకు వద్దు అని చెప్పాలనుకున్నప్పుడు ఈ మత్ యూజ్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు వద్దు అని చెప్పడానికి ఆ వద్దు కాదనమాట ఇది. ఓకే, ఎదుటి వాళ్ళని ఏదైనా పని చేయొద్దు అని చెప్పడం అనే ఉద్దేశమే తప్పిస్తే ఈ మత్కి డైరెక్ట్గా మనకు ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తుంటే వద్దు అని చెప్పడానికి ఇది ఉపయోగపడదు, గుర్తుపెట్టుకోండి. మత్ అంటే వద్దు కదా, అది ఎవరైనా ఏదైనా ఇస్తున్నప్పుడు మనం మత్ అని చెప్పొచ్చు అనమాట అని అనుకుంటారు చాలామంది. సో అదే బిగినర్ లెవెల్లో. కాబట్టి ఇది ఆ వద్దు కాదు ఇది. ఓకే, అలా వద్దు అన్నప్పుడు ఏంటంటే నహీ చాహియే అంటాం. ఏమని చెప్తాం? నహీ అంటే మీకు తెలుసు, నహీ అంటే నెగిటివ్ సెన్స్ రావడానికి నహీ అని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే చాహియే అంటే కావాలి. ఓన్లీ చాహియే యూజ్ చేశారనుకోండి, కావాలి అని అర్థం వస్తుంది. నహీ చాహియే అంటే వద్దు అని అర్థం వస్తుంది. ఓకే, నహీ చాహియే వద్దు, ఇది యూజ్ చేయాలన్నమాట. అంటే మీకు ఎవరైనా ఏదైనా తినడానికో లేకపోతే ఏదైనా అమౌంటో ఇస్తున్నారనుకోండి, మీరు వద్దు అని చెప్పాలనుకోండి, నహీ చాహియే యూజ్ చేస్తారు. అర్థమైందా? మరి ఈ వద్దు ఏంటి అని అడిగితే ఇదేంటిది? రాయొద్దు, చదవద్దు, తినొద్దు, ఆ వద్దు ఇది. అంటే ఏదైనా పనితో పాటు వస్తుందన్నమాట ఇది. ఓకే, సో ఇలా మత్ పడో చదవద్దు, మత్ లిఖో రాయొద్దు, మత్ లిఖియే రాయొద్దండి, మత్ పడియే చదవద్దండి, మత్ ఖాయియే తినొద్దండి. ఇలా వద్దండి అని చెప్పే సందర్భంలో ఈ మత్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? వద్దండి అని చెప్పే సందర్భంలో ఈ మత్ యూజ్ చేస్తాము. చెయ్యొద్దండి అని చెప్పడం అనమాట. అర్థమైందా? చూడండి,
తు మత్ లిక్ అంటే నువ్వు రాయొద్దు. తుమ్ మత్ లిఖో లేదా నా లిఖో అంటే అర్థం ఏంటి? మత్ అంటే వద్దు అని స్ట్రాంగ్గా చెప్పేటప్పుడు, అదే నా అనేది ఒకటి చెప్తున్నాం ఇక్కడ, నా లిఖో అని కూడా చెప్తున్నాను ఇక్కడ. మత్ కానీ నా కానీ యూజ్ చేయమని మత్ ఆబ్లిక్ నా ఇచ్చి లిఖో అని ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఇక్కడ నా లిఖో లేదా మత్ లిఖో అంటే అర్థం ఏంటంటే మత్ అంటే వద్దు అని స్ట్రాంగ్గా చెప్పడం, నా అంటే కొద్దిగా పొలైట్గా చెప్పడం. వద్దు అని చెప్పడమే కానీ కొద్దిగా పొలైట్గా రాయకండి, రాయకు, మత్ లిఖో రాయొద్దు, నా లిఖో రాయకు. అర్థమైందా? సో అలా చెప్తాం అనమాట. మత్ లిఖియే రాయొద్దండి, నా లిఖియే రాయకండి. మత్ లిఖియే రాయొద్దండి, నా లిఖియే రాయకండి. మత్ పడో చదవద్దు, నా పడో చదవకు. ఓకే, మత్ పడి. ఇప్పుడు సార్ ప్రాక్టీస్ క్లాస్ లో మత్ అంటే సింగులరు, నా అంటే ప్లూరల్ కి యూజ్ చేయమని చెప్పారు. ఇది నా అని దేనికైనా యూజ్ చేయొచ్చు? దేనికైనా యూజ్ చేయొచ్చు అండి. అది నా అనేది ఏంటంటే కొద్దిగా గౌరవార్థకం అనమాట. ప్లూరల్ సింగులర్ అని కాదు కానీ గౌరవార్థకం. ఓకే, పొలైట్గా అదే. ఇప్పుడు మత్ అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను జనరల్గా చూడండి, ఎవరో ఏదో చెప్తున్నారనమాట. అంటే నేను ఎవరినో ఏదో క్వశ్చన్ అడుగుతుంటే పక్క నుంచి వేరే వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు నేను చిన్నపిల్లలు అనుకోండి మత్ బోల్ అంటాను, అంటే చెప్పొద్దు, మత్ బోల్ అంటాను. ఓకేనా, మత్ బోల్ అంటాను. అంటే ఇక్కడ ఈ మత్ అంటే ఏంటి స్ట్రాంగ్గా చెప్తున్నాను, చెప్పొద్దు, వాళ్ళని చెప్పనివ్వండి, చెప్పొద్దు. ఓకే అని చెప్పేటప్పుడు చెప్పొద్దు అని స్ట్రాంగ్గా చెప్పడం మత్ బోల్ అంటాను. అదే ఇప్పుడు మీరున్నారు, మీరు అందరూ దీంట్లో నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, ఓకే, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఎవరైనా కూడా ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి. ఓకే, అందరూ కూడా ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు, ఎవరో స్టూడెంట్స్, చిన్నపిల్లలు ఎవరు లేరు. సో అలాంటప్పుడు డెఫినెట్గా నేను మత్ బోల్ అనలేను మిమ్మల్ని. ఏమనాలి? రెస్పెక్ట్ ఇస్తూ నా బోలియే అనాలి. అంటే ఇట్ ఈజ్ వితౌట్ రెస్పెక్ట్ లేదు ఇక్కడ రెస్పెక్ట్ ఉంది. అంటే మాట్లాడకండి, చెప్పకండి అని అర్థం వస్తుంది. మత్ బోల్ అంటే చెప్పకు. ఓకే, అదే మత్ బోలు అని కూడా చెప్పొచ్చు. మత్ బోలు అంటే చెప్పకు, ఇది కూడా చెప్పకే కానీ కొంత రెస్పెక్ట్ ఉంటుందన్నమాట. మత్ బోల్కి మత్ బోలోకి కొంత వేరియేషన్, గౌరవంలో కొద్ది వేరియేషన్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అంతే సార్. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. తు మత్ బైట్, నువ్వు కూర్చోవద్దు. ఓకే, తు మత్ బైట్ హో, నువ్వు కూర్చోవద్దు. నా బయట కూర్చోకు. ఆప్ మత్ బైట్ హే, తమరు కూర్చోవద్దండి. ఆప్ నా బయట హే, తమరు కూర్చోకండి. తమరు కూర్చోకండి. ఇలా మనం ఏదైనా కూడా చెప్పొచ్చు అనమాట. అంటే కూర్చోవద్దండి కంటే కూడా కూర్చోకండి కొద్దిగా పొలైట్గా ఉంది, అంతే కదా. మీరు తినకండి, కొద్ది పర్లేదు, బాగానే ఉంది. మీరు తినొద్దండి, అది కొద్దిగా అంటే గౌరవం తగ్గించి మాట్లాడి వద్దు అని చెప్పినట్టుగా, మనం స్ట్రాంగ్గా చెప్పినట్టుగా అనిపిస్తుంది. అది డిఫరెన్స్ అనమాట. మత్ అంటే స్ట్రాంగ్గా వద్దు అని. అదే నా పెడితే కండి, చేయకండి అని అర్థం. అంటే ఏదైనా పని చేయకండి అని అర్థం. అదే మత్ పెడితే చేయొద్దండి అని అర్థం. మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, క్లియర్ అంతవరకు. ఇప్పుడు మీకు ఏదైనా ఒక పని ఎదుటి వాళ్ళని చేయమని చెయ్యొద్దని రెండూ చెప్పగలుగుతారు మీరు. ఓకే, చెప్పండి. ఆవో, రావద్దు. మత్తావో, రండి. రాకండి. నా ఆయియే, రాకండి నా ఆయియే. రావద్దండి మత్ ఆయియే. రావద్దండి మత్ ఆయియే. రాకండి నా ఆయియే. ఇలాగా మీ దగ్గర ఉన్న 60 వర్బ్స్ని కూడా మీరు ఎదుటి వాళ్ళని చెయ్యమని చెయ్యొద్దని చెప్పడం మీకు వచ్చేసింది ఇప్పటివరకు. ఓకే, ఇంకా దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయి కానీ అవన్నీ మనం అలాగే చూడండి. అయితే ఈ నా ఉంది చూసారా, ఈ నాకిను మత్తకి చిన్న వేరియేషన్ ఉందన్నమాట. ఈ మత్తుని మీరు ఎక్కడ ప్లేస్ చేసినా కూడా దాని అర్థం ఏం మారదనమాట. ఇప్పుడు చూడండి, మత్ ఆవో అంటే అర్థం ఏంటి? రావద్దు. అదే ఈ మత్తుని తీసుకొచ్చి ఈ ఆవోకి తర్వాత ప్లేస్ చేయండి, ఆవో మత్. ఏంటిది? ఆవో మత్ అంటే అర్థం ఏంటి? రావద్దు. రెండు ఒకటే, మత్తావో లేదా ఆవో మత్. ముందు పెట్టినా వెనక పెట్టినా కూడా ఈ మత్కి అర్థం వద్దు అనే అర్థం వస్తుంది. మత్తావో రావద్దు, ఆవో మత్ రావద్దు. ఓకే, సో ఏదైనా కూడా మత్ అనేది అర్థం మారట్లా. అదే మీరు సేమ్ సిచ్యువేషన్లో 1 సెకండ్, దీన్నే మీరు నా ఆవో అంటే అర్థం ఏంటి? రాకు అని అర్థం వస్తుంది.
అదే ఈ నాన్ తీసుకువెళ్ళి ఈ ఆవో తర్వాత ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఓకే, ఈ నాన్ తీసుకువెళ్ళి ఈ ఆవో తర్వాత ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఆవోనా. ఆవోనా అంటే అర్థం ఏంటంటే రావచ్చు కదా అని అర్థం వస్తుంది అనమాట. ఆవోనా, ఆవోనా అంటే అర్థం ఏంటి? రావచ్చు కదా. జావోనా, వెళ్ళొచ్చు కదా. ఖావోనా, తినొచ్చు కదా. నా ఖావో, తినకు. ఖావోనా, తినొచ్చు కదా. అర్థమైందా? అంటే ఈ నాని ముందు పెట్టినప్పుడేమో చెయ్యకు అని అర్థం వస్తుంది. ఏ పని అయితే మనం ఇక్కడ తీసుకుంటున్నామో ఆ పని చెయ్యకు అని అర్థం వస్తుంది. ఖావో, నా ఖావో, తినకు. నా పియో, త్రాక్కు. ఓకే, నా కరో, చెయ్యకు. నా లిఖో, రాయకు. నా పడో, చదవకు. ఇలా నా అనేది ముందు పెడితే ఇలాంటి అర్థం వస్తుంది. అదే ఈ నా తీసుకొచ్చి వెనక పెడితే పడోనా, చదవచ్చు కదా. లిఖోనా, రాయొచ్చు కదా. ఓకే, బోలోనా, మాట్లాడొచ్చు కదా. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? ఏమీ లేదండి, లాజ్ మీకు గ్రామర్ అంటే ఎలా ఉంటుందంటే అది తెలుగైనా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా ఏదైనా కూడా ఒక్కొక్క ఎక్స్ప్రెషన్కి ఒక్కొక్క కొత్త కొత్త పదాలు తీసుకొచ్చి యాడ్ చేశారనుకోండి, అదేమవుతుందంటే ఇంకా లాంగ్వేజ్ ఎవరు నేర్చుకోలేరు అనమాట. కష్టమైపోతుంది. ఓకే, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్కి ఒక్కొక్క కొత్త కొత్త పదాలు తీసుకొచ్చేసి పెట్టేస్తూ ఉంటాయి. అందు గురించి లాంగ్వేజ్ ఏం చేస్తారంటే ఈజీగా ఉండడానికి ఇప్పుడు ఎలాగైతే నాన్ తీసుకొచ్చి ఇటుపక్క పెడితే ఒక అర్థం, అటుపక్క పెడితే ఒక అర్థం, ఇలా ఎలాగైతే వస్తున్నాయో ఉన్న వాటినే తక్కువ నేర్చుకోవాలి, వాటితోనే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ రప్పించాలి. అర్థమైందా? సో ఈ గ్రామర్ ఏదైతే, సో ఈ విధంగా మనం ఈ నా అనేది చూసాం మనం. బోలోనా, మాట్లాడొచ్చు కదా. బోలియేనా, మాట్లాడొచ్చు కదండి. ఓకే, పడోనా, చదవచ్చు కదా. పడియేనా, చదవచ్చు కదండి. నా పడియే, చదవకండి. నా పడో, చదవకు. అర్థమైందా? ఇలా మాట్లాడచ్చు. ఎంతవరకు మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నేను కొన్ని వర్బ్స్ తీసుకుంటాను. మనం నేర్చుకున్న 60 వర్బ్స్లో కొన్ని వర్బ్స్ తీసుకుని ఆ వర్బ్స్ పైన నేను అడుగుతూ ఉంటాను. ఎలాగో మీతో ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ప్రాక్టీస్ సెషన్లో ఒక్కొక్కరిని పిలిచి చూడండి. తీసుకురా, లే ఆవో, తీసుకురా. తీసుకురండి, లే ఆయియే, తీసుకురండి. ఓకే, లే ఆవో, తీసుకురా. లే ఆయియే, తీసుకురండి. ఓకే, తీసుకురావద్దు, మత్ లే ఆవో లేదా లే ఆవో మత్, తీసుకురావద్దు. ఓకే, తీసుకురండి, తీసుకురావద్దండి. మత్లే ఆయియే, మత్లే ఆయియే అంటే తీసుకు రావద్దండి, తీసుకురావద్దండి. తీసుకురాకు, తీసుకురాకు. నాలే, తీసుకురాకు, రాకు. నాలే ఆవో, తీసుకురాకు. ఓకే, తీసుకురావద్దు, మత్లే ఆవో, తీసుకురావద్దు. ఓకే, వెళ్ళు, జావో, వెళ్ళకు. నా జావో. ఓకే, జావో, 1 సెకండ్. జావో, వెళ్ళు. నా జావో, వెళ్ళకు. ఓకే, అలాగే వెళ్ళొద్దు. మజ్జావో, వెళ్ళండి. జాయియే, జాయియే అంటే వెళ్ళండి. వెళ్ళొద్దండి. మత్ జాయియే, వెళ్ళొద్దండి. వద్దు అని వచ్చినప్పుడు మత్ వస్తుంది. ఒకసారి మైక్ ఆఫ్ చేయండి, చెప్తాను. మీకు ఎప్పుడైతే వద్దు అని చెప్తున్నారో అప్పుడు మత్ వస్తుంది. ఓకే, మరి ఎప్పుడైతే మీరు ఇలా కండి అని యూజ్ చేస్తున్నారో అప్పుడు నా వస్తుంది. అర్థమైందా? వద్దు అన్నప్పుడు మత్ గుర్తుపెట్టుకోండి. వద్దండి, వద్దు, చెయ్యొద్దు ఇలా చెప్పేటప్పుడు మత్. కండి అని వచ్చినప్పుడు వెళ్ళకండి, రాకండి, తినకండి అన్నప్పుడు నా. తినొద్దండి, మళ్ళీ అక్కడ వద్దు వచ్చింది కదా, మత్. అర్థమైందా? ఆ వద్దు అని ఎప్పుడైతే వస్తుందో వద్దండి మత్. చెయ్యకు, చేయకండి నా. అంతే, చాలా సింపుల్ అనమాట. ఓకే, తర్వాత తీసుకు వెళ్ళండి. లే జాయియే. తీసుకు వెళ్ళొద్దండి. మత్ లే జాయియే లేదా లే జాయియే మత్. మత్ లే జాయియే లేదా లే జాయియే మత్. ఓకే, తీసుకు వెళ్ళకండి. నా లే జాయియే తీసుకు వెళ్ళకండి.
ఓకే, వెరీ గుడ్. సో ఇలా మీరు అందరూ మైక్స్ ఆఫ్ చేయండి. ఇలా మీరు కంప్లీట్గా ఏదైనా కూడా చక్కగా చెప్తూ వెళ్ళిపోతారనమాట. నేను ఈ 60 సెంటెన్సెస్ 60 వర్బ్స్ని కూడా అన్నిట్లో చాలా ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలు. ఓకే, అందరూ మైక్స్ ఆఫ్ చేయండి. ఎవరు మైక్ ఆన్ చేయొద్దు, ఎవరికి సరిగా వినిపించదు. ఓకే, ఆ ఆవో ఆయియే, మత్ ఆవో మత ఆయియే, నా ఆవో నా ఆయియే. ఓకే, ले आओ ले आइए, मत ले आओ मत ले आइए, ना ले आओ ना ले आइए, जाओ जाओ जाइए. ओके, मत जाओ मत जाओ मत जाइए, ना जाओ ना जाइए. ओके, నెక్స్ట్ లేజా తీసుకెళ్ళు, లే జావో తీసుకెళ్ళము, లే జాయియే తీసుకెళ్ళండి, మత్ లేజా తీసుకెళ్ళొద్దు. ఓకే, మత్ లేజావో తీసుకెళ్ళొద్దు, మత్ లేజాయే తీసుకువెళ్ళొద్దండి, నా లేజా తీసుకువెళ్ళకు, నా లేజావో తీసుకువెళ్ళకు, నా లేజాయే తీసుకువెళ్ళకండి. ఖేలో ఖేలియే ఆడుము ఆడండి, మత్ ఖేల్ ఆడొద్దు, మత్ ఖేలో ఆడొద్దు, మత్ ఖేలియే ఆడొద్దండి, నా ఖేల్ ఆడకు, నా ఖేలో ఆడకు, నా ఖేలియే ఆడకండి. అర్థమైందా? సో ఇలా మీరు 60 వర్బ్స్ కూడా కంప్లీట్గా ఇలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళినట్టయితే మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని చాలా ఈజీగా మీరు ఏదైనా పని చేయమని చెప్పడం మీరు చెప్పగలుగుతారు. ఓకే, ఇంతవరకు మీ అందరికీ అర్థమైంది.